హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సుస్మిత హోమ్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఇవాల్టి రెసిపీ పుదీనా చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టి అందులోనికి 1 కప్ శనగింజల్ని వేసి దూరగా ఫ్రై అయ్యేంత వరకు అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే ప్యాన్లోనికి 1 స్పూన్ జీలకర్రని వేసి చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకొని పక్కనుంచుకోవాలి. అదే ప్యాన్లోనికి కారంకి సరిపడా పచ్చిమిర్చిని వేసుకొని అందులోనికి 1 స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి దూరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కనుంచుకోవాలి. ఈ చట్నీ రైస్, చపాతీ, పూరి ఎందులోనికైనా మంచి కాంబినేషన్గా ఉంటుంది. ఫ్రై అయిన పచ్చిమిర్చిని వేరే బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే ప్యాన్లోనికి 3 మీడియం సైజ్ టమోటాలను చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న టమోటా ముక్కలు మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకొని మగ్గిన టమోటా ముక్కల్ని వేరే బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఒక పెద్ద సైజ్ పుదీనా కట్టను తీసుకొని ఆకులను శుభ్రంగా ఒలిచి నీటిలో కడిగి అందులోనికి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న ఆకు మొత్తం నూనెలో బాగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకొని ఫ్రై అయిన తర్వాత నూనె పైకి తేలుతుంది. నూనె పైకి తేలుతున్నప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనికి వేయించిన శనగింజల్ని, వేయించిన జీలకర్రని, టమోటా, పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని అరగంట ముందు నానబెట్టి అందులోనికి యాడ్ చేసుకోవాలి. వేయించిన పుదీనా ఆకుల్ని కూడా యాడ్ చేసుకొని బరకగా గ్రైండ్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. చింతపండు నానబెట్టుకున్న వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ అయిన తర్వాత ఒక బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక పెద్ద సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి.